సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాలు జోరందుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా కోడి పందాలు మొదలైపోయాయి. పందాలను చూసేందుకు బరుల వద్దకు ప్రజలు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. ఇక కోడి పందాలే కాదు, మరోవైపు గుండాట పందేలు కూడా ఓ రేంజ్లో జరుగుతున్నాయి. ఈ పందాలలో లక్షల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. సంజయ్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఈ రోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటే గనక సంక్రాంతి పండుగ పురస్కరించుకుని రెండో రోజు కోడి పందాలు జోరందుకున్నాయి. ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎటు చూసినా సరే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల నుంచి పందెం రాయిళ్లు ఇటువైపు కోడి పందాలను చూడటానికి ప్రజలు బారులు తిరుగుతున్నారు. ఈ బరుల వద్దకు ఈ కోడి పందాలు వీక్షించడానికి మనకు ఒక మహిళ ఇక్కడ ఉన్నారు. అయితే ఈ మహిళని అడిగి తెలుసుకుందాం. మేడం, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఈ కోడి పందాల విషయం చూసుకుంటే గనక మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఈ పందాలు కాయటానికి వచ్చారా, చూడటానికి వచ్చారా? రెండు రోజుల నుంచి పందాలు కాస్తున్నాం, గెలిచాము. చాలా సరదాగా ఉంది, సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉందండి. అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఓకే, ఇదే విధంగా చూసుకుంటే గనక ఇటు కోడి పందాల దగ్గర చూడండి, ఇటు బరుల వద్ద బాక్సర్లను కూడా ఏర్పాటు చేశారు. అంటే ఎటువంటి గొడవలు జరగకోకుండా ఉండడానికి ఈ కోడి పందాల నిర్వాహకులు ఈ బాక్సర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బాక్సర్లు కూడా ఈ పందెం చుట్టుపక్కల ఉండి ఎంతో పగడ్బందీగా వాళ్ళు మన గస్తీ కాస్తున్నారు. ఇటు పక్క చూసుకుంటే కనుక కొంతమంది ఈ పందెం కోడి పందాలను చూడటానికి మనతో పాటు ఇక్కడ వచ్చారు. వాళ్ళని మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? ఏలూరు నుంచి వచ్చాం. మేము ఏలూరు నుంచి వచ్చామండి. మరి ఇక్కడ చాటబరు మరి చాలా కోలాహలంగా ఈ రోజున భోగి రోజు నుంచి స్టార్ట్ అయినాయి. ఇవి భోగి రోజు నుంచి స్టార్ట్ చేసి మరి ఎంతో మంది మన గోదావరి జిల్లా వాళ్ళందరూ కూడా కోడి పందాలకి మరి ప్రతిగా, అదే విధంగా అక్కడ చక్కగా అందరూ కూడా మరి చాలా మొత్తం కొత్త అల్లులతో తీసుకుని వచ్చి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ కూడా చాలా కీరింతలు కొట్టుకుంటూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఈ పండుగని ఎంతో మన తెలుగు వాళ్ళ పండుగ ఇది. చాలా చక్కగా సంక్రాంతి అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఈ పండుగ ఎంజాయ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మనతో పాటు మరో వ్యక్తి ఉన్నారు. సార్, చెప్పండి, మీ కోడి పందాల విషయం చూసుకుంటే గనక అనాది కాలంగా ఈ కోడి పందాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడైతే గనక బెట్టింగ్లు ఎక్కువైనాయి. అది మీరు బెట్టింగ్లు కాయటానికి వచ్చారా, లేకపోతే కోడి పందాలు వీక్షించడానికి వచ్చారా? అది బెట్టింగ్ వచ్చినా కాయపోయినా సరే మేము సరదాగా చూడటానికి వచ్చి ఎంజాయ్ చేయటాకని మేమందరం కూడా సరదాగా ఎంజాయ్ చేయటానికి వచ్చామండి. బెట్టింగ్లు అంటే ఏదో సరదాగా ఏదో చిన్న చిన్న అమౌంట్లే కాస్తాం, కానీ ఇది వ్యసనంగా తీసుకోవడం, ఇది ఏదైనా ఒక సాంప్రదాయంగా మేము ముందుకు వెళ్తున్నాం. ప్రతి సంవత్సరం చేయాలనే ఉద్దేశంతో వచ్చాం. ఓకే, మరోసారి మనతో ఇక్కడ వైట్ అండ్ వైట్ వేసుకుని ఎంతో హుందాగా సంక్రాంతి ఉట్టిపడే విధంగా మన వస్త్రధారణ ధరించి ఉన్నారు. సార్, చెప్పండి సార్, మీరు ఈ కోడి పందాలు వీక్షించడానికి మీరు వచ్చారా, లేకపోతే పందాలు కాయడానికి వచ్చారా? మాది ఏలూరు సిటీ. అయితే మాకు ఏలూరులో సంక్రాంతి పండగ లేదు ఈ సంవత్సరం. మాకు 7 సంవత్సరాలకు ఒకసారి జాతర. స్టేట్ లో ఏలూరు ఫస్ట్ జాతర. అయినా సరే మేము ఇక్కడికి పండగ కూడా చేసుకోకూడదు, కానీ మేము ఫ్రెండ్స్ తో సరదాగా ఇక్కడ సంక్రాంతి అంటేనే కోడి పందాలు అంటేనే సంక్రాంతి అంటే గొబ్బెమ్మలు, ముగ్గులు, కోడి పందాలు ఎంతో పల్లెటూరులో చాలా ఆహ్లాదంగా. మరి ఈ శాటపరి గ్రామంలో జారిపూడి కోడి పందాలు మరి ఫ్రెండ్స్ ద్వారా ఇక్కడ వీక్షించడానికి వచ్చాం. మరి ఇక్కడ ముందు అనాథరైజ్డ్ గా డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ లేదన్నారు. ఈ 3 రోజులు భోగి, సంక్రాంతి, కనుమ రోజున పర్మిషన్ ఇచ్చారు. మరి ఇక్కడ చక్కగా ఫ్యామిలీతో కూడా చక్కగా ఆహ్లాదంగా గడపడానికి ఇక్కడ గుళ్ళాట్లు, తర్వాత ఏనుగుప్పులి, కోసాట్లు, కోడి పందాలు ఏదో మేము యోధంగా కాకోకుండా ఇక్కడ ఇది సంస్కృతి పరంగా చక్కగా చూసి వీక్షించడానికి వచ్చాం. మాది ఏలూరు. నా పేరు తలారి రామ్మూ నాయుడు. ఓకే, మనతో పాటు ఇంకొక సార్ ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. ముందుగా మేము ఏలూరు నుంచి వచ్చాము. నాకైతే ఈ సంవత్సరం సంక్రాంతి లేదు, అయినా జాతరలో ఉన్నాము. కానీ ఇక్కడ ఈ
ఈ పరిసర శాటపాడు అనే గ్రామంలో ఈ పరిసర ప్రాంతాల్లో ఇక్కడ కోడి పందాలు ఆడిస్తున్నారు అని చెప్పి చూడడానికి అయితే వచ్చాము. కానీ ఇక్కడ వాతావరణం నిన్న భోగి రోజు వచ్చాము, అలాంటి టెస్టికల్స్ లేకుండా కమిటీ వారు చాలా చక్రంగా అన్ని పద్ధతిగా మొత్తంగా చేపిస్తున్నారు. ఎవరికి కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. అది ఓకే, ఇంకొక విధంగా చూసుకుంటే కనుక ఇక్కడ గుండాట ఆడటానికి ఓ వ్యక్తి మన దగ్గరికి వచ్చారు. అయితే సార్ ఇప్పుడు చెప్పండి, ఈ కోడి పందాలలో మీరు ఏ జోదం మీద మీరు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు? అంటే ఇక్కడ మనం సంక్రాంతి అంటే అదొక సరదా, సంతోషం, ఆనందం అన్ని కూడా కలబడి ఉంటాయి. మరి కుటుంబ పరంగా అందరూ కలిసి చేసుకోవాల్సిన పండుగ. యాక్చువల్ గా మరి ఇది అందరూ కలిసి ఫ్యామిలీ చేసుకునే రోజులు పోయి ఇప్పుడు ఎక్కడన్నా ఒక చోట ఇలాగా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తే ఆ పండగని మనం ఇలాగ మిత్రులతో కూడా కలిసి చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడింది. ఇప్పుడు మనం చాట్బర్ గ్రామం వచ్చాం. ఇక్కడ ప్రత్యేకంగా ఒక గేమ్ అని కాదు, కోడి పందాలు చూడటం, గుండా ఆడటం అంటే అలాంటి అన్నిటిలోనూ పార్టిసిపేట్ చేసి చక్కగా ఎంజాయ్ చేసి ఈ రోజంతా కూడా పండగ ఉత్సవాన్ని, పండగ ఆనందాన్ని అనుభవించాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాం. అంతేగాని ఇక్కడ ఏదో డబ్బుల పరంగా గాను ఇంకో రకంగా ఎంజాయ్ చేయాలని కాదు. ఈ పండగ ఆనందాన్ని చక్కగా సందడిగా అందరితో కలిసి ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. ఇక్కడ చక్కగా సాగుతుంది. ఇదే కాదు, ప్రతి గ్రామంలో కూడా ఇలాగా ఏర్పాటు చేశారు. అన్ని చోట్ల కూడా చక్కగా జరుగుతుంది. ఈ ఆనందం ఇలాగే కలకాలం కొనసాగాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఈ కోడి పందాల బిరుల వద్ద అత్యంత వేషధారణతో, అమ్మోరమ్మ వేషధారణతో ఈ వ్యక్తి ఉన్నారు. చూస్తున్నాం మనం. మీరు ఈ వేషధారణ మామూలుగా చేశారా లేకపోతే కళాకారులు అండి, ప్రకట వేషకాలం ఏమి రాకల్లా, ఏది మాకు ఎక్కల్లా, గవర్నమెంట్ కూడా ఏమి రాకల్లా, ఏదో మా పట్ల మా తప్పట్ల పిల్లల కోసం సంపాదించుకుంటాము. ఈ పండుగ కూడా సంపాదించుకుంటాం. మళ్ళీ మనకి చేస్తాం లేదు అంతే. ఇదేవరు మాది కళ్యాణండి. ఇక్కడ నుంచి డైలీ వస్తున్నారా ఇక్కడికి? డైలీ అండి ఈ పండుగ ఎంత వస్తాయి, రోజుకి ఎంత వస్తాయి మీకు? వచ్చే ఒక 500, 600, 700 ఇది పోను, అంత మించి ఎక్కువ రావండి. ఈ వేషధారణ ఇలాగే వేస్తారా లేకపోతే ఎప్పటి నుంచి ఇలాగేనండి. ఓకే, ఎప్పుడు మా నాన్నగారి నుంచి మా తాతగారి గారి నుంచి ఇలాగే అర్థం వేస్తాను. ఈ ఆసాలు వేసి రూపాయలు పడుతుంటామండి. తప్పుడు పక్కన ఎప్పుడు చేయమండి. మా తాతగారి గారి నుంచి ఇది ఓకే. ఇప్పుడు మనం చూస్తున్నాం, మేము పూర్వకాలం మా తల్లిదండ్రుల నుంచి కూడా ఇదే వేషధారణతో మేము ఉంటాము. మేము పకట వేషగాళ్ళము. ఈ వేషాలను వేసుకుంటూ మేము వస్తామని చెప్పి అంటున్నారు. అయితే మనం ఇక్కడ చూస్తున్నాము, ఇక్కడ గుండాడు జరుగుతుంది. ఈ గుండాడు దగ్గర ఎంతో మంది మహిళలు, అటు పురుషులు కూడా ఉన్నారు. ఈ గుండాటని వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి, గుండాట ఆడటానికి ఎంతో మంది బారులు తీరారు. ఉత్సాహంగా, ఉల్లాసంగా వీళ్ళు ఈ గుండాట ఆడటానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ గుండాట అనేది ఏంటంటే మనం చూసుకోవాల్సింది వాళ్ళ అదృష్టం మీద ఆధారపడి ఉంటది. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 అని ఒక అంకీలు ఉంటాయి. ఈ అంకీల మీద జోదరులు వాళ్ళకి ఇష్టం వచ్చిన నెంబర్ మీద డబ్బులు వేస్తారు. అయితే అక్కడ చూపించే బాక్స్ లో మీరు చూస్తున్న బాక్స్, ఆ బాక్స్ లో ఉంటాయి అవి ఓపెన్ అయితే గనక ఎన్ని పడితే గనక 1, 2, 3 అవి 2 పడితే గనక అవి వాళ్ళకి 1కి 1 చొప్పున వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది అమౌంట్. అయితే 100 రూపాయల నుంచి 1000 రూపాయలు, అలాగే 2000, 3000 ఇలాగా అన్ని జరుగుతూ ఉంటాయి. అయితే ఈ పక్కన చూసుకుంటే గనక బిర్రులు 2వ రకం బిరిది, కోడి పందాలకు సంబంధించిన బిరిది చూస్తున్నాం మనం. ఇక్కడ వేలాది మంది, వందలాది మంది ఇక్కడ జోదర్లు ఇక్కడ డబ్బులు పడుతూ వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మనం చూస్తున్నాం. ఇక్కడ ఇది చిన్న బిరిది. ఇక్కడ ఈ బిర్లో చూస్తున్నాం కోడి పందాలు. అదిగోండి వాళ్ళ కాళ్ళ మధ్యలో నుంచి కనిపిస్తున్నాయి. ఈ కోడి పందాలు వేల సంఖ్యలో జరుగుతాయి. ఇక్కడ పందాలు ఇక్కడ వేలలో కాకుండా లక్షల్లో కూడా ఇక్కడ జరుగుతాయి. ఇక్కడ అనేక మంది వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకుని వేల కోట్ల రూపాయలు చేతులు మారే అవకాశాలు ఇక్కడ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనం చూస్తున్నాం. ఈ కోడి పందాలు వీక్షించడానికి, పందాలు కట్టుకోవడానికి జిల్లా నలుమూలల నుంచి ఈ ప్రాంతానికి చేరుకున్నారు. అయితే ఇంకో పక్క చూస్తున్న టెంట్ లో
అది పేకాట టెంట్. ఈ మహిళలు చూడండి, ఈ మహిళలు ఇక్కడ ఉన్నాయి. అది చూడండి, ఇక్కడ ఈ కోడి పుంజులు తేడా తీరుతా ఉంటాయి. ఇక్కడ ఈ కోడి పుంజులు ఒకదాని మీద ఒకటి వాళ్ళు పందాలు వేస్తారు. ఈ పందాలు 2 పుంజులు కలిస్తే గనక ఈ 2 పుంజులు తీసుకుని వాళ్ళు బరిలోకి వెళ్తారు. ఈ బరిలోకి వెళ్ళే నేపథ్యంలో ఇరుపక్షాలు వేల లక్షల రూపాయలు వాళ్ళు కట్టుకుంటా ఉంటారు. అయితే వేల లక్షల రూపాయలు కట్టుకుంటారు. ఇదే విధంగా జరుగుతుంది ఇక్కడ. చాలా ఇక్కడ చూస్తున్నాం మనం, మీకు కనిపిస్తుంది దీన్ని ప్యాకెట్ అంటే. ఈ లోపు బయటలో సుమారు 500 నుంచి లక్షల రూపాయలు పందాలు జరుగుతాయి ఇక్కడ. ఇక్కడ కూడా చుట్టుపక్కల జనాలంతా ఇక్కడికి వస్తారు, వచ్చి వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోవడం చూస్తూ ఉంటారు. ఇక్కడ ఎటువంటి అల్లర్లు జరగకోకుండా ఇక్కడ బౌన్సర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బౌన్సర్లు ఎటువంటి అల్లర్లు జరగకుండా చూసుకుంటూ వాళ్ళు ఈ 3 రోజులు వీక్షిస్తారు. ఇప్పుడు చూస్తున్నాం ఈ కోడి పందాలు. ఈ కోడి పందాల్లో మనం ఎటు చూసినా సరే మనం ఇటు మహిళలు చిన్నపిల్లలతో సహా వీక్షించడానికి కోడి పందాలు వీక్షించడానికి వచ్చారు. అది మనం అక్కడ బౌన్సర్లు ఉన్నారు. ఆ బౌన్సర్లు కూడా ఎటువంటి ఇబ్బంది జరగకోకుండా వాళ్ళు ఈ కోడి పందాలను జాగ్రత్తగా చేస్తాం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక మనం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అనేక మంది జనాలు మద్యం కూడా ఆ సెంటర్ లో కూడా మద్యం అమ్మటం, ఆ మద్యం సేవించి వాళ్ళు కూడా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. రైట్ సంజయ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.